సహోదరులు జాన్ సురేష్ గారి పాటలు ప్రసంగాలు వినుటకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ నొక్కండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ మధ్యకి ఇలా రావడం ప్రభు చూపిన మహాకృపని భావిస్తూ యుగాల పర్యంతము ఆయన్ని స్తుతిస్తూ తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శాశ్వతమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. ప్రియమిత్రులారా, మరి ఈరోజు ఒక కీలకమైన ప్రధానమైన క్రైస్తవ సమాజం మధ్య వక్రీకరణకు గురైనటువంటి విషయాన్ని మనం ప్రస్తావిద్దాం, ఆలోచిద్దాం. చాలా బోధల్లాగే మరి విషవృక్షపు నీడలో క్రైస్తవ్యంలో ఓ విషవృక్షపు ఎలాగైతే క్రైస్తవ మూల సిద్ధాంతాన్ని మరి పాడు చేసి తప్పుడు బోధనని పుట్టించి తన సొంత పరిజ్ఞానం చేత తన మేధస్సుకి తోచిన వక్రీకరణ చేసి క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం మంది యువతని తప్పుదారి పట్టించారో, ఆ విషవృక్షపు తోకకున్న ఈకలు లేదా విషవృక్షపు వేరులు ఏ మాటని మరి వక్రీకరణ చేసి సమాజంలో రుద్దుతున్నారో ఆ విషయాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. ప్రియమిత్రులారా, నేను ఇందాక మీతో మాట్లాడినట్టుగా ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ విషవృక్షానికి చెందిన ఛాయలు ఏదైతే ఉన్నాయో ఆ తోకకున్న ఈకలన్నీ రాష్ట్రంలో ప్రతి చోటకి చెదిరిపోయి ఆ బోధలకు అలవాటు పడ్డ ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట చేసే పని ఏమిటంటే, బైబిల్లో ఏదైనా ఒక విషయం తమకు తెలియంది ఒకటి తెలిసినా లేదా తాము అనుకున్న సిద్ధాంతానికి ఒక చిన్న రిఫరెన్స్ దొరికినా అదేదో ఒక పరమార్థం దొరికినట్టు, ఓ పరమసత్యం తెలిసినట్టు, ఇక ఎవరికీ తెలియకుండా వీరికి మాత్రమే పరిశోధించి తెలుసుకున్నట్టు శాస్త్రవేత్తల్లాగా ఊగిపోతుంటారు. దాన్ని రీసెర్చ్ అంటారు. దాన్ని రీసెర్చ్ అని, అది రీసెర్చ్ అనే సంగతి మర్చిపోయి దీన్ని రీసెర్చ్ అంటూ చచ్చు బోధలన్నీ క్రైస్తవ సమాజంలో విస్తరింపజేశారు. ప్రియమిత్రులారా, మరి ఇలాంటి తప్పుడు బోధకుల్ని మనం ఖండిస్తూ సత్యవాక్యాన్ని తిరిగి పునర్స్థాపితం చేయడం కోసం నేను మీ మధ్యకి వచ్చాను, అనేక మంది సహోదరులలాగే. మరి ఆ విషయంలోకి వెళ్దాం. ఏమిటి ఇంతకీ ఆ విషయం? ఆ విషవృక్షం మరి ఏ విషపు విత్తనాలను క్రైస్తవ సమాజంలో మరి చల్లిందో దాని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏమిటంటే, ఈరోజు ఈ మధ్య కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే మనం దైవాలం అంటున్నారు. ఒకసారి ఆ క్లిప్ చూస్తారా? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుళ్ళు అనేది వారి భావన. అసలు ఈ వేటిని ఆధారం చేసుకొని వీరు ఇలా మాట్లాడుతున్నారు? ఏమని ఇదేమైనా కొత్త బోధ, ఇంకెవరికి తెలియదా అని మనం ఆలోచిస్తే, ఈ బోధ ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ సమాజంలో ఉంది. అయితే ఈ విషవృక్షం దాన్ని విస్తరింపచేస్తూ హైందవ సమాజంలో ఉన్నటువంటి ఆ దుర్బోధని క్రైస్తవ సమాజంలోకి తీసుకొచ్చారు. వీరు ఎరుగకుండా హైందవ సమాజపు ఎన్నో బోధల్ని క్రైస్తవ సమాజంలోకి తీసుకొచ్చి అన్య బోధల్ని క్రైస్తవ బోధలుగా చలామణి చేసే దౌర్భాగ్యమైన పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. ప్రియమిత్రులారా, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయాలను కొంచెం మనం మరి కూలంకషంగా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? వీటి పట్ల బైబిల్ యొక్క దృక్పథం ఏంటి? దాన్ని మనం పరిశోధన చేద్దాం, ఆలోచన చేద్దాం. దాన్ని ఒకసారి మనం బైబిల్ చెప్పేటువంటి విషయాల్ని మనకు ముందున్నటువంటి ఎందరో బోధకులు, మనకు ముందున్న విశ్వాస పితరులు ఎందరో మనకి చక్కగా వివరించి బోధించి క్షుల్లభతరంగా పరిశుద్ధాత్మ ద్వారా వివరించి చెప్పిన వాటిని
ఏదో కష్టతరమైన బోధలుగా, సంచలనాత్మక బోధలుగా, మరి ఇంకెవ్వరూ చెప్పనట్టుగా వీళ్ళు మాత్రమే చెప్పడానికి ప్రపంచంలో బయలుదేరినట్టుగా ఇలాంటి వాళ్ళు ఎందరో తయారయ్యారంటే దయచేసి మీరు ఆశ్చర్యపోవాలి. వీళ్ళందరూ మరి ఏమి ఎరగని, కొంచెం బైబిల్ సరిగా చదవనటువంటి నామకార్థమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఇది బైబిల్ అంటే అని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఏదో సత్యబోధకులుగా, వారిని ఏదో గొప్ప బోధకులుగా వాళ్ళు ఎదుటి కనపరుచుకొని వాళ్ళని సమాజంలోకి, క్రైస్తవ సమాజం మీదకి వదిలి క్రైస్తవ సమాజం మీద దాడి మొదలుపెట్టారు. అందుకనే వీళ్ళ బోధనలు ఒక్కొక్కటి వేళతో సహా మనం పెకిలిస్తూ ఒక మంచి విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఏమిటి అంటే క్రైస్తవులుగా వీళ్ళందరూ బైబిల్ని పట్టుకొని చేస్తున్నటువంటి తప్పుడు బోధలు ఏంటంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనందరం దైవాలమంట, దేవుళ్ళమంట. అర్థమైందండి? ఇందుకు బైబిల్లో వాళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్లు ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం ఈ మాటను పట్టుకొని వాళ్ళు మనం దైవాలం అంటున్నారు. ఏమిటి? 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అనే మాటను పట్టుకొని ప్రియమిత్రులరా వీళ్ళు అంటున్నారు మనం దైవాలం. అర్థమైందండి? వీరు ఇంకొక మాటను తీసుకొచ్చారు. ఏంటంటే యోహాను సువార్తలో ప్రభు చెప్పిన మాటని వీళ్ళు తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 10వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతాను. లేఖనము నిరార్థకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అన్నాడు. ప్రియమిత్రులరా, ప్రభునందు సహోదరి సహోదరులరా, కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మనం అధ్యయనం చేద్దాం, ఆలోచన చేద్దాం. ఈ 2 వాక్యాలను ఆధారం చేసుకొని వీళ్ళు పరమ జ్ఞానాన్ని, మహాజ్ఞానాన్ని పొందిన వాళ్ళలాగా వీళ్ళు అర్ధజ్ఞానులు, అజ్ఞానులు బైబిల్ని పట్టుకొని దాని మూలాలను, దాని పైనున్న కిందున్న విషయాల యొక్క వృత్తాంతాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చిన బోధలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసి ఇక వీళ్ళకే బైబిల్ తెలిసినట్టుగా జబ్బల ధరడం చూస్తుంటే వీళ్ళంత అజ్ఞానులు మనకు అర్థమవుతుంది. మరి మిత్రులారా, అసలు ఏమిటి వీటి బోధల అర్థం ఏమిటి? ఇంతకీ మనం దైవాలమా? దైవాలు అంటే అర్థం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో దైవాలు అనే మాట మొదటగా మనం అక్కడ చూసాం కదా, ఎక్కడ? కీర్తనల గ్రంథం 82వ అధ్యాయంలో. ఒకసారి ఈ మాటని మనం మొదటి నుంచి పరిశోధన చేసి చదువుదామండి. ఎందుకంటే వీళ్ళు, నేను చెప్పాను కదండి, ఏదైనా పూర్తిగా చదవరు. వీళ్ళకి ముక్కలతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడైతే ముక్క దొరుకుతుందో దానితో ఇష్టం వచ్చినట్టు బోధలు చేసి క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తారు. అయితే విఘ్నులైన వారు పరిశుద్ధాత్మ సహాయంతో వీటిని అర్థం చేసుకొని వీటిని నిర్ద్వందంగా ఖండిస్తూ వీళ్ళ తప్పుడు బోధనని తూర్పారబడుతున్నారని నేను ఘంటాపదంగా చెప్పగలను. అయితే ప్రియ మిత్రులారా, ఈ 82వ అధ్యాయంలో మరి ఏం చెప్తున్నాడు దేవుడు? ఇంతకీ మీరు దైవములని అని ఎవరితో అన్నాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు ఎవరితో అన్నాడు? ఈ విషయాలను విడిచిపెట్టి ఈ బుద్ధిహీనులు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తులతో దీన్ని అప్లై చేసేసి వాక్యం చదవడమే రాదని, వాక్యాన్ని ఎలా చదవాలో వీళ్ళకి తెలియదని చాలా స్పష్టంగా తెలియజేశారు. వీళ్ళకి వాక్యం ఏ మూలను చదవాలో, ఎలా చదవాలో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి వ్యక్తులని, ఇలాంటి వాక్యపు తలా తోక తెలియని వీళ్ళు అలా తలా తోక లేని బోధలు చేస్తూ సమాజంలో తప్పుడు బోధకులుగా తమను తాము నిరూపించుకుంటున్నారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. 82వ కీర్తన ఎవరికి రాశాడు? అసలు ఏమిటి దాని ఉద్దేశం? మనం చదువుదామండి. మీరు దైవములని ఒకే మొక్క తీసుకుంటే ఇక సమాజంలో మనం వాక్యాన్ని అపార్థం చేసేస్తాం. ఎప్పుడైనా వాక్యం యొక్క అర్ధసత్యం ఎప్పటికీ సత్యం కానేరదు. ఈ అర్ధసత్యం ఒక్కొక్కసారి ప్రమాదకరంగా మారి అసత్యంగాను, అది దుర్బోధగాను మారే ప్రమాదం ఉంది. కనుక ప్రియమిత్రులారా, ఎప్పుడు కూడా వాక్యాన్ని అర్ధసత్యంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయొద్దని, ఇలాంటి అర్ధసత్యం చెప్పే అర్ధజ్ఞానులు, అజ్ఞానుల్ని మీరు దయచేసి మీరు ఇగ్నోర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు 82వ కీర్తన దగ్గరకు మనం వెళ్దాం, చకచకా చదువుదాం. ఒకసారి ఏం చెప్తున్నాడు? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు అన్నాడండి. అర్థమైందండి? ఇప్పుడు దైవములు అనే మాట ఎవరి గురించి చెప్పాడంటే దేవుని సమాజంతో చెప్పాడట. దేవుని సమాజం మధ్య ఆయన ఉన్నాడట, ఆయన సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడట, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడట. దేవుని సమాజంలో ఉన్నాడు, ఆ దేవుని సమాజాన్ని దైవములు అన్నాడని మనం దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని సమాజం అంటే ఎవరు? మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోగలిగితే దేవుని సమాజాన్ని దైవములు అన్నాడండి. ఇంతకీ దేవుని సమాజం అంటే ఎవరు? ఈరోజు ఉన్నటువంటి మనందరం ఆ మాటకు వర్తింపజేయబడతామా?
ఆ రోజు ఉన్నటువంటి మాటకి మనం కూడా క్రైస్తవులు అండి, మనం కూడా దేవుని సమాజమేనండి అని అంటామా? అయితే కూడదు పిల్లరా. ఎందుకంటే ఇది ఆ మాట అప్పటికి వర్తించే మాట, ఆ మాట అప్పటికే వర్తించే మాట అని నేను చెప్పలేదు, ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు 82వ కీర్తనలో దేవుడు రాయించిన మాట, లేదు దేవుడు పలుకుతున్న మాట ఎవరి గురించి అంటే బైబిల్ చెప్తుంది దేవుని సమాజం గురించి చెప్పాడట. ఈ దేవుని సమాజం అంటే ఎవరు? ఆ దేవుని సమాజాన్నే దైవములు అని చెప్పాడు. ఇందుకే దేవుని సమాజం అంటే ఎవరు? ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిని దేవుని సమాజం అనొచ్చా? యెహోవా సమాజం అనొచ్చా? కూడదండి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళితే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 5-7 వచనం ప్రకారం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, అదే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 26వ వచనం ప్రకారం, అలాగే కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 6వ వచనం ప్రకారం దేవుని సమాజము అంటే అర్థం ఇశ్రాయేలీలు మాత్రమే అని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. అర్థమైందండి? ఇప్పుడు మనం శ్రద్ధగా చదువుదాం. దేవుని సమాజము అంటే కేవలం ఆ గ్రంథం రాసే సమయానికి ఇశ్రాయేలీలు మాత్రమే. ఈరోజు మనం కూడా అండి అంటే కుదరదండి. ఎందుకంటే అదేమి ప్రవచనం కాదు. అర్థమైందండి? ప్రవచనం కాదు, అది జరిగిన సంఘటనల్ని వారికి తీర్పు తీరుస్తూ చెప్తున్నాడు దేవుడు. ఏమని అంటున్నాడు? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అన్నాడు కదా. ఈ దేవుని సమాజం అంటే ఇశ్రాయేలీలు. వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీను ఎడల ఎడల పక్షపాతము చూపుదురు. అర్థమైందండి? ఈ మహానుభావులు అంటున్నారు మనం దేవుళ్ళం, ఇది అద్భుతమైన బోధ, ఈ బోధ 21వ శతాబ్దంలో నేనే చేస్తున్నా అని ఓ వెర్రవిగిపోయి ఏదో గొప్ప సత్యం చెప్పినట్టు చెప్తున్నారు. కానీ దేవుని సమాజం అని ఇశ్రాయేలీలు వీరి యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని లేదా తప్పుడు ప్రవర్తనని తీర్పు తీరుస్తూ అంటున్న మాట ఇది. ఒరే బాబు, మీరు దైవాలు రా, మీరు దేవుని సమాజం రా, మీరు దేవుని ప్రజలు కనుక దైవాలు మీరు అన్నాడండి. ఎందుకు వీళ్ళు దైవాలట? దేవుని సమాజం కనుక. తర్వాత వీళ్ళేం గొప్పోళ్ళ దేవుడు అనగానే మనం దేవుళ్ళం అని వీళ్ళు గొప్పగా చెప్తున్నారు. కానీ దేవుళ్ళు అంటే ఏమిటో చెప్తున్నాడు, ఆ దైవాలకు ఉన్నటువంటి దుర్గుణాలు ఏంటో చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుని ఎడల పక్షపాతము చూపుదురు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. జనులు అంటే అర్థం కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం ఇశ్రాయేలీలండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ప్రవచనం కూడా అదే చెప్తుంది, జనులు అంటే ఇశ్రాయేలీలు అని. అందుకే అని అంటున్నాడు, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు, మీరు అంటే ఎవరండి? మనందరి గురించి చెప్పాడా? అదేనండి, అర్ధజ్ఞానులకి బైబిల్ సరిగా చదవడమే రాని వాళ్ళకి అందరికీ గురించి చెప్పాడు అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ బైబిల్ చెప్తుంది మీరు అంటే దేవుని సమాజం గురించి చెప్తున్నాడు ఈ మాట. ఇంతకీ ఎవరాళ్ళు? మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు అన్న. అర్థమైందండి? దేవాలయము భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. అర్థమైందండి? వీళ్ళని విసర్జించే అన్యజనుల్ని హక్కును చేర్చుకుంటారనే అభిప్రాయంతో దేవుడు చెప్తూ, నాయన మీరు అనగా ఇశ్రాయేలీలు మీరు చాలా తప్పుడు పనులు చేస్తున్నారయ్యా, పేదల్ని తృణీకరిస్తున్నారు, శ్రమగల వారికి మీరు న్యాయం తీర్చడం లేదు, దరిద్రుల్ని నిరుపేదల్ని మీరు బెగబడుతున్నారు, వారికి న్యాయం తీర్చండి అయ్యా అని చెప్తూ, మీరు దైవములనియు అంటే మీరు సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చాను అన్నాడు. దైవములంటే అర్థం ఏంటంటే దేవుని సమాజం అని, దేవుని కుమారులని అర్థం. ఇంతకీ దేవుని కుమారులు అంటే ఎవరికి చెప్పాడండి ఈ మాట? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాడా? కాదండి, ఇశ్రాయేలీలతో మాత్రమే పలికిన మాట. ఇశ్రాయేలీలు తమ సొత్తు గనక, యాకోబు నా జ్యేష్ఠ కుమారుడా అనే మాట దేవుడే సెలవిచ్చాడు గనక ఇశ్రాయేలీలు అనగా దేవుని సమాజాన్ని దైవములని, దైవములు అంటే అర్థం దేవుని కుమారులు అని అర్థం. అర్థమైందండి? దైవములు అంటే అర్థం అది. దైవములు అంటే దేవుని కుమారులు అని అర్థం చేసుకోవాలి తప్ప దైవములు అనగానే వారికి దైవత్వం ఉందండి, వీళ్ళు దేవుళ్ళు అనే బుద్ధిహీనమైన బోధ చేయకూడదు. అర్థమైందండి? దైవత్వం అంటే అర్థం ఏంటంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మీరు మనకేం చెప్తుందంటే దైవత్వం అనేది ఉంది,
అది ఎవరికీ అప్లై కాదు. అది అర్థమైందని ఒకసారి చదువుదామా? ఇర్మియా గ్రంథం ఏం చెప్తుందో. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నేను చదివి మీకు వినిపిస్తాను. దైవత్వం ఉన్న దైవం వేరు, దేవుని కుమారులు గనక దైవాలుగా ఉన్న దైవాలు వేరు. అంటే దేవుని కుమారులు కాబట్టి దేవుని కుమారులు అనేది ఈక్వల్గా దైవములు అనే పదంతో ఉచ్చరించాడే తప్ప దైవములంటే దైవత్వం ఉంది, దేవునికి పుట్టారు గనక దైవములు, దేవునిలో నుంచి మొక్కజించుకొని వచ్చారు గనక దైవములు, యెహోవా నీవే నా భాగమని దేవునే తన భాగం చేశాడు గనక ఈయన ఆయన భాగం కాదు, ఆయనే ఈయన భాగం అన్నట్టుగా తప్పుడు బోధలు కల్పించి చెప్పి దాన్ని దీనికి తీసుకొచ్చి అర్థం లేని అపార్థపు బోధలు చేయడం తప్పండి. దయచేసి వీటిని విస్మరించండి. బైబిల్ మనకేం చెప్తుంది? ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. ప్రేమితులరా, ప్రభునందు సహోదరి సహోదరులారా, దయచేసి ఆలోచించండి. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకొనేనా అన్నాడు. దైవత్వము లేని దేవతలట. అర్థమైందండి? దైవత్వము లేని దేవతలు అంటే మహిమలుండి శక్తులున్న దేవతలను కూడా దైవత్వం లేదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని? దైవత్వం అనేది దేవునికి మాత్రమే ఉంది, క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది. ఇది అందరికీ అప్లై అవ్వదు. అర్థమైందండి? ఆ దైవత్వం వేరు. దేవుని కుమారులనే దైవాలు అనగా దేవుని కుమారులు అనే దానికి ఈక్వల్గా పలికబడినటువంటి దైవాలు వేరు, దైవత్వం ఉన్న దైవాలు వేరు. అంతే తప్ప మనం దైవాలు అని బుద్ధిహీనమైన బోధలు చేస్తూ ఆ దైవాలు కూడా అందరూ అని చెప్తూ ఇశ్రాయేలీలకు వర్తింపచేసే వాక్యాలను తీసుకొచ్చి అందరికీ వర్తింపచేసే బుద్ధిహీనమైన బోధలు మానండి సహోదరులారా. బైబిల్ని సరిగా చదవడం రాకపోతే మోకరించి దేవుని దగ్గర అడగండి, దేవుణ్ణి అడగండి, నేర్చుకోండి, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందండి. తద్వారా వాక్యాన్ని అర్థం చేసుకోండి తప్ప సొంత పరిజ్ఞానాన్ని ఉపదేశించి లేదా దాన్ని బేస్ చేసుకొని ఒక మహాజ్ఞానాలను నేను పుట్టించగలుగుతాను, రీసెర్చ్ చేస్తానని చచ్చు సరి పరిశోధన చేసి ఏదో మొక్క దొరకగానే మహాజ్ఞానంలాగా దాని చుట్టూ అల్లి ఏదో ఒక అసత్య బోధని దాన్ని వండి వడ్డించి సమాజాన్ని పాడు చేయకండి పిల్లరా. బైబిల్ మనం చదువుదాం. లేదండి మీరు అలా అంటున్నారు, కానీ వాక్యం మీరు ఇది ఒక్కటే అర్థం చేసుకుంటే అసత్యమైపోద్ది. మరి యోహాను సువార్తలో ప్రభు చెప్పింది ఒకసారి మనం అర్థం చేసుకోవాలండి అని ఒకవేళ ప్రభు దగ్గరికి మీరు వెళ్తే ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో చెప్పిన మాట కూడా మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఒకసారి చూద్దాం. లేఖనము 35వ వచనం, లేఖనము నిరర్ధకము కానేరదు కదా. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. లేఖనము అంటే ధర్మశాస్త్రం అని అర్థం చేసుకోవాలి. ఏమనంటుంది? దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అన్నాడు. ఇక్కడ కూడా ప్రభు దీన్నే క్లారిఫికేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. లేఖనము నిరర్ధకము కానేరుదు కదా, ఎవరు దైవాలయ్యా అని ప్రభుని అడిగితే అక్కడ దేవుని సమాజం అలాగా ఇశ్రాయేలీలు, దేవుని సమాజమైన ఇశ్రాయేలీలు దైవాలని చెప్పాడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చునో అన్నాడా? అనలేదండి. చాలామంది తప్పుడు బోధకులు ఏమంటున్నారంటే దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో అంటే ఈ వాక్యం చదువుతున్న వాక్యం అంట, ఈ వాక్యం అంటే చదవటం వస్తే, ఈ వాక్యం బాగా చదవటం నేర్చుకుంటే, ఈ వాక్యపు మహాజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఈ వాక్యం వస్తేరట దైవాలట. ఏం చదువుతున్నారయ్యా బాబు? మీ బుద్ధి లేని బోధలు తగలయ్యా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా అంటే కూడా అర్థం చేసుకోలేనంత మరీ సంకుచితమైన బుర్రలే మీవి. మీరు పెద్ద జ్ఞానులు, మీరు పెద్ద జ్ఞానులాగా సభల్లో ఊపుకుంటా మళ్ళీ వాచ్ ఎట్టేట్టు అనుకుంటా మళ్ళీ పెద్ద బోధలు. బుద్ధి లేదు మీకు? ఏం బోధలయ్యా మీది? మళ్ళీ ఊగుడు, తల ఊగుడు, అదూగుడు, చేతులు ఊగుడు, పెద్ద యాక్టింగే చేసేస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో అయిపోయింది. దేవుని వాక్యం అంటే అర్థం ఏంటి? అది కూడా తెలియకపోతే ఎట్లాగండి? కొంచెం వాక్య పరిజ్ఞానం ఉండాలి. దేవుని వాక్యం అంటే బైబిల్ అండి, దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు అండి. సరిగ్గా చదవడం నేర్చుకోండి పిల్లారా. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు అంటున్నాడు, ఒరే బుద్ధిహీనులారా నేను దేవుని కుమారుణ్ణి అన్నా. అనగానే మీరు ఏం చేస్తున్నారు? కోపంతో మండిపడి నా మీదకి రాళ్ళు ఎత్తారు. ఎందుకు మీరు రాళ్ళు ఎత్తారు? దేవుని కుమారుణ్ణి అంటే దేవునితో సమానుణ్ణి అనే కదా మీ అభిప్రాయం. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే లేఖనం మీకు తెలుసు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవాలని మీరు బైబిల్లో మీరు చదవట్లేదా? దేవుని వాక్యం చెప్తుంది కదా. చూడండి, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడలా ధర్మశాస్త్రంలో 34వ వచనం చెప్తుంది. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అని దేవుడే అన్నాడు కదా మీరు దైవాలని. దేవుని అంటే దైవాలంటే అర్థం ఏమిటి అని ప్రభు దానికి వివరం చెప్తున్నాడు. దైవాలంటే దేవుని వాక్యము ఎవరికి వచ్చెను వారు దైవాలు.
వచ్చెనో అయిపోయింది. అంతకుముందు దేవుని వాక్యం ఎవరికో వచ్చిందట, ఆ వచ్చిన వారు దైవాలట. ఇంతకీ దేవుని వాక్యం ఎవరికి వచ్చింది? ఒకసారి మన బైబిల్ చదవగలిగితే కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామండి. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా వినండి. బైబిల్ని సరిగా చదవడం తెలియనటువంటి వాళ్ళందరూ ఈ బైబిల్ని పట్టుకొని ఇదే బైబిల్ని పెద్ద మహాజ్ఞానుల్లాగా బోధించడం చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. వీళ్ళందరూ ఎలా బైబిల్ పట్టుకొని క్రైస్తవులుగా తయారయ్యారా బాబు అని ఆశ్చర్యం కలుగుతుంది. బైబిల్ ఏం చెప్తుందో చదువుతుంది. 19వ వచనం, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీనకు తెలియజేసెను. ఏ జనమునకును ఆయన ఇలాగు చేసి ఉండలేదు. అర్థమైందండి? వాక్యం అంటే ధర్మశాస్త్రం అని అర్థం. ఆ వాక్యము దేవుని సమాజానికి ఇచ్చాడు. వాళ్ళు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలు దేవుని కుమారులని పిలువబడ్డారు దేవుని వాక్యంలో. ఆ దేవుని కుమారులు కనుక దేవుని సమాజం కనుకనే దైవాలు అని ప్రభు చెప్పాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు దైవములనియు మీ వాక్యం ధర్మశాస్త్రంలో నేను బైబిల్ రాసి ఉంది కదా ధర్మశాస్త్రంలో. అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం ఎవరికి వచ్చనో అంటే ఈ చదవడం వచ్చిన వాళ్ళు కాదయ్యా బాబు, ఈ చదవడం వచ్చిన వాళ్ళు, ఈ జ్ఞానం వచ్చిన వాళ్ళు అని కాదు అర్థం. దేవుని వాక్యం అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, ధర్మశాస్త్రపు న్యాయ విధులు అవి ఎవరికి రాలా? ఇశ్రాయేలులకు మాత్రమే వచ్చాయి. లేదండి మనకు కూడా వచ్చేయండి, క్రైస్తవులు కాబట్టి మనల్ని ఎందుకు అనకూడదండి అని అనకండి, లాజికల్ చెప్పకండి. ఎందుకంటే మనకి వాడలేదు కదా మాట. మనం దేవుని కుమారులు అని ఉత్తమమైన మాట వాడాడు, అప్పటికంటే మరింత బలంగా వాడాడు. అది చాలు మనకి. 9వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి వినండి. వీరు ఇశ్రాయేలీలు, శ్రద్ధగా వినాలి, దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివే. అది దేవుని వాక్యము, నిబంధనలు, ధర్మశాస్త్రము ఇవి ఇశ్రాయేలీలు మాత్రమే. కనుకనే ఆ రోజు ఇశ్రాయేలీలకు మాత్రమే ఇచ్చాడు. కనుకనే వారు దేవుని సమాజం అని పిలువబడ్డారు. ఆ దేవుని సమాజాన్ని దైవములని దేవుడు సంబోధించాడు. దాన్ని మరింత వివరిస్తూ నాయన మిమ్మల్ని అన్నాడు కదా, మరి దేవుని కుమారుని నేనంటే తండ్రి ప్రతిష్ఠ చేసి పంపిన నన్నే అంటే మీరు కోప్పడుతున్నారే దేవుని కుమారుడని. ఒరే బాబు మిమ్మల్నే అన్నాడు కదరా దేవుని కుమారుడని. ధర్మశాస్త్రంలో దేవుని కుమారులైన మీరు దైవాలని అన్నాడు కదరా. మరి నేను పరలోకం నుండి పంపబడ్డవాడినే, నేను ప్రతిష్ఠ చేసి దేవుని చేత ప్రతిష్ఠ చేయబడి పంపబడిన వాడినే. దేవుని కుమారుడంటే నీకెందుకు అంత కోపం? వాళ్ళకి వాక్యాన్ని వివరించాడు. మీరు పాపిష్టోళ్ళైన మిమ్మల్నే దేవుని కుమారులని పిలిచి దైవాలంటే మరి దేవుని సొంత కుమారుణ్ణి అంటూ, మరి దేవుని ప్రతిష్ఠ చేయబడి పంపబడిన వాడిని అంటూ, అలాంటి నన్ను మీరు దేవుని కుమారుడంటేనే ఓర్చుకోలేకపోతున్నారా బాబు అని చెప్పాడండి. మరి మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప అపార్థానికి గురై వాక్యాన్ని అపార్థం చేసేసి ఇష్టం వచ్చినట్టుగా చెప్పి మనం దైవాలం, మనం దేవునికి పుట్టాం, దాని గురించి కూడా మాట్లాడతానండి. వాక్యాన్ని అపార్థం చేయకండి పిల్లరా. దైవత్వం అనేది దేవునికి ప్రభువుకు మాత్రమే ఉన్నాయి. ఆ దైవత్వం ఛాయలు మనలో లేవవి. మనలో ఆ దైవత్వపు ఛాయలు లేవు. మనం దేవుని కుమారులం కనుక దైవాలని ఇశ్రాయేలుని పిలిచాడు. మనం దేవుని కుమారులు ఈరోజు క్రైస్తవులుగా ఇశ్రాయేలులకు మాత్రమే దైవాలనే పేరు. అంతే తప్ప మనందరికీ వర్తింపచేసి వాక్యపు తలా తోక తెలియని బోధలు చేసి మహాజ్ఞానులాగా సామాన్య సంకుచితమైనటువంటి చిన్న చిన్న బుర్ర ఆలోచన లేని ఎవరికో ఒకరికి ఏదో ఒక బోధకు బానిసైపోయే పాపం అజ్ఞానపు మూర్ఖత్వపు మారు మనసు లేనటువంటి చిన్న చిన్న కుర్రవాళ్ళ యువకుల బుర్రలు చెడగొట్టి వారిని మీ అనుచరులుగా మార్చేసుకుని వెర్రవీగకండయ్యా. ఆ సభల్లో జబ్బలు తెరిచి పెద్ద బోధకులుగా వెర్రవీగకండయ్యా. నాలాంటి వాడు ఎవడో ఒకడు వాత పెట్టి రోజు వస్తుందయ్యా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చూస్తూ ఊరుకోడు. మీలాంటి తప్పుడు బోధకుల్ని ఖండించడానికి ఎప్పుడు మాలాంటి వారిని లేవనెత్తుతూనే ఉంటాడు. మరొకసారి ఈ విషవృక్షపు కూకటి వేలును తెంచేశాం, మరొక కూకటి వేలును తెంచడానికి మనం ముందుకొద్దాం. పిల్లలు ఆలోచించండి, దైవత్వం అనేది అందరికీ లభించేది కాదు. దేవుని కుమారులైన ఇశ్రాయేలీయులు దైవాలుగా పిలువబడ్డారు. ఇది అందరికీ వర్తించే మాట కాదని. దైవాలం ఆయనకు పుట్టాం కాబట్టి అందరికీ దైవాలు అయితే ఇశ్రాయేలీయులను మాత్రమే ఎందుకు అన్నాడండి? మనల్ని కూడా అనాలి కదా. మనల్ని అల్లా కేవలం ఇశ్రాయేలును మాత్రమే అన్నారు. ఈ విషయాలు దయచేసి అర్థం చేసుకోవాలని మూర్ఖత్వంతో లాజిక్లు వెతికి
పిచ్చి పిచ్చి కౌంటర్లు వేస్తే దానికి మళ్ళీ నేను పిచ్చి పిచ్చి కౌంటర్లకి అచ్చమైన కౌంటర్లు వేస్తానని కోరుకుంటూ సెలవిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రభువైన క్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. వందనాలు.